మార్కెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాం, మనం ఫైనాన్షియల్గా ఎలా ఉన్నాం, ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని వివరించడానికి ఈ టీము వారు మరి కాస్ట్ కంట్రోల్ గ్రూప్ ఎంతో మరి రీసెర్చ్ ఓరియంటెడ్గా వాళ్ళు ప్లానింగ్ ప్రకారం ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ వర్క్స్ ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న టీము అన్నది ఇప్పుడు వచ్చిన వాళ్ళు దిస్ ఈజ్ ఏ సెలెక్టెడ్ పీపుల్. మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసామంటే మీరు వెళ్ళి మిగిలిన వాళ్ళకి అందరికి కూడా మీ దగ్గర పనిచేసే వాళ్ళకి, మీ యొక్క సబార్డినేట్స్కి, ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ లేబర్కి కూడా ఈ విషయాలు తెలియపరచాలి. మనం ఏ పొజిషన్లో ఉన్నాం ఫైనాన్షియల్గా అది తెలియపరచడం కోసం మనందరం కూడా మరి దీనికి రావడం జరిగింది. నౌ ఐ రిక్వెస్ట్ దిస్ కాస్ట్ మానిటరింగ్ ప్లీజ్ స్టార్ట్ దిస్ సమీక్ష. థ్యాంక్ యూ వసంతరావు గారు. నా పేరు గోవర్ధన్ రెడ్డి, జనరల్ మేనేజర్ కాస్ట్ మార్కెటింగ్. ఎన్విఎస్ రాజు, జనరల్ మేనేజర్ హెచ్ఆర్. ఆయన సుధాకర్ గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు బేసికల్లీ ఇయర్ 1920లో మనం బికాస్ ఆఫ్ ద అన్ప్రెసిడెంటెడ్ మార్కెటింగ్ కండిషన్స్, బికాస్ ఆఫ్ ద కోవిడ్ వల్ల మనకి ఏమైందంటే 1920లో మన పెర్ఫార్మెన్స్ 2020 మనకి 1920 అంటే గడిచిపోయిన ఫైనాన్షియల్ ఇయర్ ఉంది కదా, అందులోనే కూడా కోవిడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. దానికంటే ముందు కూడా మార్కెట్ కండిషన్స్ వర్ నాట్ వెరీ గుడ్ కంపేర్డ్ టు 1819, అంత ప్రీవియస్ ఇయర్ కంటే అది చెప్పేది. సో 1920లోనే మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. టువర్డ్స్ ది మార్చ్ నుంచి మొత్తం కోవిడ్ ఎఫెక్ట్ కూడా మనకి ఇండియా మీద పడింది. గ్లోబల్లో బాగా ఎక్కువైపోయింది. దానివల్ల ఏమైందంటే మన మార్కెట్ సిచ్యుయేషన్ అన్ప్రెసిడెంటెడ్గా ఉంది, సేల్స్ ఎక్కువ లేవు. సో మనకి ప్రాబ్లమ్స్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతూ వచ్చినాయి. యాజ్ వీ ఎంటర్ 20-21 అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుండి స్టార్ట్ అయిన ఫైనాన్షియల్ ఇయర్లో కూడా కోవిడ్ ఎఫెక్ట్, పాండమిక్ ఎఫెక్ట్ సివియర్గా ఉంది. లాక్డౌన్, ఇండస్ట్రీస్ ఎక్కువ ఏమీ కూడా మన మెటీరియల్ తీసుకోవట్లేదు. అలాగే మన సప్లైస్ వచ్చేవి రావడంలో మనీ ఫ్లో కూడా బాగా తగ్గిపోయింది. వెళ్ళేది వచ్చేది అన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్లో RINL హ్యాస్ ఫేసింగ్ వెరీ క్రైసిస్ సిచ్యుయేషన్, అలార్మింగ్ సిచ్యుయేషన్. హౌ టు ఫేస్ ఇట్ అనేది, మనం హౌ టు కమ్ అవుట్ ఇట్ అంటే మనం ఎన్నో సిచ్యుయేషన్స్ మనం ఫేస్ చేసాం ఎవ్రీ. సో ఇప్పుడు కూడా డిఫరెంట్ సిచ్యుయేషన్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనం హౌ టు కమ్ అవుట్ అనేది మనం షుడ్ థింక్. అండ్ ఈ వర్క్ ఏరియాలో మీకు RMHP బీయింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ లాజిస్టిక్ డిపార్ట్మెంట్, ఫస్ట్ మీతోనే స్టార్ట్ అవుతుంది ప్లాంట్ యాక్చువల్గా. సో సప్లై టు ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ మీరు చేస్తూ ఉంటారు. బీయింగ్ దట్ మీ ఆపరేషన్స్ని మోస్ట్ ఎఫిషియెంట్గా తక్కువ కాస్ట్ తోటి ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే ఎలా చేయగలం అనేది ఆలోచించడానికి ఇక్కడ మనం కూర్చున్నాం. ఎస్పెషల్లీ రీసైక్లింగ్ ఆఫ్ వేస్టేజెస్, తర్వాత వేస్టేజెస్ స్పిల్లేజెస్ తగ్గించడం, పవర్ కన్జంప్షన్స్ అటువంటివి తగ్గించుకోవడం, కాస్ట్ స్పెండింగ్ అంటే అమౌంట్ స్పెండింగ్ ఆన్ ఇండెంట్స్ కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా కాంట్రాక్ట్స్ కానీ అవన్నీ తగ్గించుకుని అల్టిమేట్గా సేవింగ్ చేయాలనేది మన మెయిన్ ఉద్దేశం అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే CMD అండ్ డైరెక్టర్స్ సమీక్ష అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. సమీక్ష అంటే ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన. మనంతటా మనం ఎక్కడున్నాం, ఏ పొజిషన్లో మనం ఇప్పుడు ఉన్నాం, మనం యాక్షన్స్ తీసుకోవాలి, ఎర్లియర్ మనం ఏ విధమైనటువంటి పొజిషన్లో ఉన్నాం, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాం, నియర్ ఫ్యూచర్లో ఏం తీసుకోవాలనే దాని గురించి కూర్చున్నాం. సుధాకర్ గారు మీకు మార్కెట్ కండిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గ్లోబల్లీ, ఇండియా లెవెల్లోనే, RINL పర్స్పెక్టివ్లోనే. నెక్స్ట్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఈ రోజున మనందరం ఇక్కడ మనం సమీక్షించుకోవడానికి కూర్చున్నాం. దీంట్లో ఏంటంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఎలా ప్రొసీడ్ అవ్వాలని ముందు ప్లాన్ చేసుకునే ముందు 1920, 18, 19లో మన RINL పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, గ్లోబల్గా మిగిలిన స్టీల్ ఇండస్ట్రీస్, మిగిలిన కంట్రీస్ ఎలా పెర్ఫామ్ చేశాయి అన్నది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు స్టీల్ ఇండస్ట్రీ మనకి ప్రాబ్లంలో ఉంది, రెసిషన్లో ఉంది. కానీ ఈ రెసిషన్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది కాదు, ఆల్మోస్ట్ 1 year బ్యాకే స్టార్ట్ అయింది. మన ఇండియాలో కూడా మన రెసిషన్ కూడా అదే లెవెల్లో ఉంది. RINLకి అయితే
ఆ రెసిషన్ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు గ్లోబల్గా చూసుకుంటే కనుక మనకి ఆ గ్రాఫ్లు 6.3%, 4.7%, 3.4% కనిపిస్తున్నాయి కదా, అవి గ్రోత్ రేట్. గ్రోత్ అంటే 2017లో 2,2.7, 2018 నుండి 2019లో 3.4%. అవన్నీ కూడా క్యాలెండర్ ఇయర్స్. క్యాలెండర్ ఇయర్స్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. మన జనరల్గా మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం, గ్లోబల్గా దాన్ని క్యాలెండర్ ఇయర్ అంటారు. క్యాలెండర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు. అదే మీరు వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే కనుక 2018లో ఆల్మోస్ట్ 1813 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసిన క్రూడ్ స్టీల్ ఆల్ ఓవర్ గ్లోబల్గా. దాంట్లో 2019లో 1875, అంటే ఆల్మోస్ట్ 3.4% గ్రోత్ ఓవర్ ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్ దాంట్లోకి వస్తే కనుక చైనానే మనం ఎందుకు తీసుకుంటున్నాం కంపారిజన్ కోసం చూసుకుంటే, లాస్ట్ సెవరల్ ఇయర్స్గా చైనా క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ మొత్తం వరల్డ్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్లో సగం కన్నా ఎక్కువే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే అది ఆల్మోస్ట్ స్టీల్ సినారియోను డిక్టేట్ చేస్తుంది గ్లోబల్గా కూడా. సో అది చూసుకుంటే కనుక చైనా 2018 కంటే 2019లో ఆల్మోస్ట్ 8.3% గ్రో అయింది. ఎర్లియర్ ఆల్మోస్ట్ 910 మిలియన్ టన్నులు చేసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ అంటే 2019లో ఆల్మోస్ట్ 1000 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేసింది. అంటే 1875 గ్లోబల్గా ప్రొడ్యూస్ చేస్తే చైనా ఒక్కటే 1000 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేసింది క్రూడ్ స్టీల్. అంటే అది చూస్తే కనుక మీకు అర్థమవుతోంది, మిగిలిన చాలా కంట్రీస్ చైనా మినహాయిస్తే కనుక స్టీల్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయినట్టే కనిపిస్తుంది. ఎందుకని 3.4% గ్లోబల్గా పెరిగితే చైనా ఒక్కటి 8.3% పెరిగింది. అంటే చాలా కంట్రీస్ గ్రోత్ రేట్ లేకపోయి ఉండాలి, నెగిటివ్ గ్రోత్ అనే ఉండాలి. ఓకే, అది ఇండియా వరకు చూసుకుంటే కనుక ఇండియాలో పర్ఫార్మెన్స్ 2018లో 7.8% పెరిగినట్టు కనిపిస్తాం. అండ్ 2019లో చూసుకుంటే కనుక 1.8%. అదే మనం వాల్యూమ్ ప్రకారం చూసుకుందాం ఇండియా ఎంత ప్రొడ్యూస్ చేసిందో. ఇండియా 2018లో ఆల్మోస్ట్ 108 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేసింది. అదే 2019కి వచ్చేటప్పటికి 111 మిలియన్ టన్స్ చేసింది. మనకి స్టీల్ పాలసీ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. స్టీల్ పాలసీ ప్రకారం ఏంటంటే ఈ రోజున మనకి 74 kg పర్ క్యాపిటా మాత్రమే కన్జంప్షన్ ఉంది. అంటే ఇండియాలో 74 kgలే స్టీల్ కన్జ్యూమ్ అవుతుంది. వేరేజ్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ అవి 500-600 kgలు ఉంటాయి. ఆ లెవెల్కి వెళ్ళాలని చెప్పేసి స్టీల్ పాలసీ తయారు చేశారు. స్టీల్ పాలసీలు ఏంటంటే 2030 కల్లా మన ఇండియా 300 మిలియన్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలన్నది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఓన్లీ 111 మిలియన్ టన్నుల లెవెల్లో ఉన్నాం. 300 మిలియన్ టన్నులు బై 2030. ఓకే, లెట్ us hope విల్ ఇంక్రీజ్ దట్. నెక్స్ట్ లాస్ట్ చార్ట్ చూసుకుంటే కనుక ఇండియన్ స్టీల్ డిమాండ్ గ్రోత్ అంటే ఇది స్టీల్ పైది మనం క్రూడ్ స్టీల్ గురించి మాట్లాడుకున్నాం, ఇది స్టీల్ గురించి మాట్లాడుతున్నాం. స్టీల్ అంటే సాలబుల్ స్టీల్. క్రూడ్ స్టీల్కి సాలబుల్ స్టీల్ తేడా ఏంటంటే, సాలబుల్ స్టీల్ అంటే మనం SMS1 నుంచి ప్రొడ్యూస్ చేసింది, SMS1, SMS2 అండ్ ఫినిష్డ్ మెటీరియల్ అంతా కలిపితే మనం సాలబుల్ స్టీల్ అంటాం. ఆ గ్రోత్ రేట్ చూసుకుంటే కనుక 2018 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 18-19 కంటే 19-20లో ఆల్మోస్ట్ 9% గ్రో అయ్యాం. కానీ 18-19 నుంచి 19-20కి వచ్చేటప్పటికి ఓన్లీ 1% గ్రోత్ ఉంది. అంటే 2018-19లో మనం ఆల్మోస్ట్ 100 మిలియన్ టన్స్ చేస్తే 19-20లో ఓన్లీ 101 మిలియన్ టన్స్ మాత్రమే కన్జంప్షన్ అయింది. కన్జంప్షన్ అంటే సేల్స్, అంటే వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు సేల్స్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వాల్యూమ్స్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ గురించి చెప్పుకున్నాం. ఈ స్లైడ్లో ఏంటంటే మీకు ప్రైసెస్ ఎలా వేరీ అవుతున్నాయి, వరల్డ్లో అండ్ ఇండియాలో కూడా ఎలా ప్రొడుస్తుంది, మన ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసామని చెప్తున్నాం. ముందు లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్రైసెస్ చూసుకుంటే కనుక 2018లో మన వైర్ రాడ్ కోయిల్ ఆల్మోస్ట్ $570 ఉండేవి. $570 అంటే మన ఇండియన్ రూపీస్లోకి ఈ రోజున 37,000 నుంచి 38,000 రూపాయలు పర్ టన్ను. అలాంటిది 2020కి వచ్చేటప్పటికి చూసుకోండి ఆల్మోస్ట్ $440 పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ వి లాస్ట్ $130. $130 అంటే ఇంచుమించు 10,000 రూపాయలు పోయినా మనకి ప్రైస్ పడిపోయింది. అదేవిధంగా అది లాంగ్ టర్మ్ పోనీ ఎక్కువగా షార్టేజ్ డిఫరెన్స్ ఉందనుకుంటే షార్ట్ టర్మ్ తీసుకుందాం. మన బిలెట్స్ సిఎస్ బిలెట్ అంటే మన ఆల్మోస్ట్ SMS2లో ఉండే 150-200 బ్లూమ్స్కి సరిసమానం. ఆ బ్లూమ్స్ తీసుకుంటే కనుక డిసెంబర్లో $394 ఉండేది. అది అప్పుడు ఆల్మోస్ట్ మనకి కోవిడ్ ఎంట్రైన్ టైం చైనాలో, మిగిలిన వరల్డ్ పెద్దగా ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. అందు గురించి ప్రైసెస్ 410-400 అంటే జనవరి ఫిబ్రవరిలో ప్రైసెస్ కొంచెం బెటర్గానే ఉన్నాయి. మార్చిలో చూసుకుంటే ఆల్మోస్ట్ $330 పడిపోయింది. అంటే మార్చికి వచ్చేటప్పటికి ఆల్ డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా అందరికీ కూడా కోవిడ్ ఎఫెక్ట్ వచ్చేసింది. అంటే
ఎవరు కూడా కస్టమర్స్ ఎప్పుడు కొనుక్కోవడానికి ముందుకు రావట్లే. మెటీరియల్ అయితే ఉంది కానీ ఎవరు కొనుక్కోవడానికి ముందు రావట్లేదు. $330 పడిపోయింది, ఆల్మోస్ట్ $72 తగ్గిపోయింది. లాస్ట్ చార్ట్ చూసుకుంటే కనుక మన ఇండియా లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ ఎంత చేసింది లాంగ్ ప్రోడక్ట్స్లో. లాంగ్ ప్రోడక్ట్స్ అంటే మన రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్, మనం అంటే వైర్ రాడ్ కాయిల్, ఛానల్స్, యాంగిల్స్ అండ్ బిల్లెట్స్, బ్లూమ్స్ కలిపి. ఆ గ్రీన్ లైన్ సెమీస్ అంటే మనం బిల్లెట్స్ని, బ్లూమ్స్ని మనం సెమీస్ అంటాం. కిందది రెడ్ కలర్ది లాంగ్ ప్రోడక్ట్ అంటే ఫినిష్డ్ మెటీరియల్, మన వైర్ రాడ్ కాయిల్ అలాంటివి అన్నమాట. మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 4 మిలియన్ టన్నులు మన లాంగ్ ప్రోడక్ట్స్ ఇండియా బయట కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేసింది. 4 మిలియన్ టన్నుల్లో మన RINL ఆల్మోస్ట్ 5 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ చేసాం. అంటే టోటల్ ఇండియా నుంచి లాంగ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసిన చూసుకుంటే దాంట్లో 8వ వంతు మన RINL ఎక్స్పోర్ట్ చేసింది. నెక్స్ట్, ఇప్పటివరకు మనం గ్లోబల్ సినారియో అండ్ ఇండియన్ సినారియో గురించి విన్నాం. మనం ఎలా పెర్ఫామ్ చేసాం, ఓకే, వాళ్ళందరూ పెర్ఫామ్ ఎలా చేశారంటే ఇప్పుడు మనం ఎలా పెర్ఫామ్ చేసాం చూసుకుంటే కనుక 2018-19కి నుంచి 19-20 ఎలా పెర్ఫామ్ చేసాం ఫైనాన్షియల్ ఇయర్లో. బ్లూ లైన్ 2018-19, రెడ్ లైన్ 2019-20. ఇది మొత్తం ఫిగర్స్ చూసుకుంటే అవన్నీ క్రోర్స్లో అనమాట. అంటే టర్న్ ఓవర్ ప్రతి నెల మనం నెట్ టర్న్ ఓవర్ మన కంపెనీకి ఎంత వచ్చిందని చూసుకుంటే మీకు ఆల్వేస్ రెడ్ లైన్ నవంబర్ వరకు, అక్టోబర్ నవంబర్ వరకు మీకు కిందే ఉంది. అంటే అంతకు ముందు ఏడాదితో కంపేర్ చేస్తే ఈ ఏడాది టర్న్ ఓవర్ ప్రతి నెల కూడా తగ్గుతూ పోయింది. ఒక అక్టోబర్ నవంబర్ తర్వాత కొంచెంగా మీకు రైజ్ అయింది. ఆల్మోస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరిలో మనం లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్కి మోర్ ఆర్ లెస్ ఈక్వలెంట్గా కానీ దానికంటే ఎక్కువ కానీ చేయగలిగాం ఆ 3 నెలలు మాత్రమే. మళ్ళీ మన కోవిడ్ ఎఫెక్ట్ చూసిన దగ్గర నుంచి ఫిబ్రవరి, మార్చ్ మనకి చూస్తే డ్రాస్టికల్గా పడిపోయింది. లాస్ట్ 2 months ఆఫ్ లాస్ట్ ఇయర్ది కంపేర్ చేయండి, ఈ ఏడాది కంపేర్ చేయండి. లాస్ట్ 18-19లో ఫిబ్రవరి, మార్చిలో ఆల్మోస్ట్ 4,500 కోట్లు మనం అమ్మితే ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో మనం ఓన్లీ 2,200 కోట్లే అమ్మాం. అంటే ఆల్మోస్ట్ సగానికి సగం మన వాల్యూ పడిపోయింది. ఇది మెయిన్లీ మార్కెట్ బాగున్నప్పటికీ కూడా అప్పటి వరకును సడన్గా ఈ కోవిడ్ ఎఫెక్ట్ వచ్చిన వలన మన టర్న్ ఓవర్ డ్రాస్టిక్గా పడిపోయింది. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు మీకు మంత్లో చెప్పిందే నేను క్వార్టర్ వైజ్గా చెప్తున్నాను. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ చూసుకుంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఫస్ట్ క్వార్టర్లో -18% గ్రోత్ తగ్గిపోయింది. అదేవిధంగా సెకండ్ క్వార్టర్లో 32% పడిపోయింది మన సేల్స్. అదే క్వార్టర్ 3 అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనం కొంచెం బెటర్గా పర్ఫామ్ చేసాం లాస్ట్ ఇయర్తో కంటే. అగైన్ క్వార్టర్ 4 మిజరబుల్ పర్ఫార్మెన్స్. ఎందుకని లాస్ట్ ఇయర్లో వాళ్ళకంటే ఆల్మోస్ట్ 41% తగ్గిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే సేల్స్ టర్న్ ఓవర్ 15,860 కోట్లు చేసాం. అదే అంతకు ముందు ఏడాది 20,844 కోట్లు. అంటే 5,000 కోట్ల రూపాయలు మనం తక్కువ చేసాం ఈసారి టర్న్ ఓవర్. అందుగురించి అది గ్రోత్ ఎంత కనిపిస్తోంది, -24%. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనం ఓన్లీ 3/4 మాత్రమే ఈ ఏడాది చేయగలిగాం. నెక్స్ట్, ఇప్పటివరకు మనం టర్న్ ఓవర్ గురించి మాట్లాడాం. ఇప్పుడు వాల్యూమ్స్. మనం టర్న్ ఓవర్ అన్నది మనకు రూపీస్లో ఎంత వచ్చిందని, ఇది వాల్యూమ్ అంటే ఎంతవరకు క్వాంటిటీ మనం అమ్మగలిగాం. చూసుకుంటే కనుక మనం ఎప్పుడైనా మీకు కింద లైన్ చూసుకుంటే మనది వాల్యూమ్స్, పై లైన్ మన దగ్గర ఉన్న స్టాక్ అంటే మంత్ అండ్ స్టాక్. అంటే జనవరి తీసుకుంటే కనుక జనవరి 31వ తారీఖున స్టాక్ పొజిషన్ అనమాట. అలాంటిది మనం 18-19లో ఆల్మోస్ట్ మనం 4.91 మిలియన్ టన్స్ అమ్మిన తర్వాత మన క్లోజింగ్ స్టాకు 3 లక్షలకు చేరుకుంది 31 మార్చ్ 2019కి. ఓకే, మనం వీ ఎక్స్పెక్టెడ్ సేమ్ పర్ఫార్మెన్స్, బెటర్గానే ఉంటుంది ఈ ఏడాది కూడా అనుకున్న టైంకి ఫస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ ఏప్రిల్లోనే 2,24,000 చేసాం. ప్రొడక్షన్ మామూలుగానే ఉండడం వలన మన స్టాక్ 3 లక్షల నుంచి 4,50,000 పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ఒక ఏప్రిల్లోనే 1.5 lakhs స్టాక్ పైలప్ అయిపోయింది. మీకు మిగిలిన నెలలు కూడా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మన స్టాకులు 6 లక్షల నుంచి 7 లక్షల వరకు మన స్టాకులు పైలప్ అయిపోయాయి. ఈ పైలప్ అయిపోయిన సందర్భంలో మనం నవంబర్లో, అక్టోబర్లో మనం మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకుని మన మిల్స్లో ఉండే ప్రొడక్షన్ 50%కి తీసుకొచ్చి మనం స్టాక్ను కొంచెం తగ్గించుకోవడం మొదలుపెట్టాం. అదే టైంలో కొంచెం మార్కెట్ ఇంప్రూవ్ చేసిన మూలాన, ఎక్స్పోర్ట్లో మనకి మంచి ఆర్డర్స్ వచ్చిన మూలాన మనం నవంబర్, డిసెంబర్, జనవరిలో ఆల్మోస్ట్ 4,75,000, 5,52,000, 4 lakhs అంటే మంచి సేల్స్ ఆ 3 నెలల్లో బాగా చేయగలిగాం. ఫిబ్రవరి, మార్చ్ మనం బ్రహ్మాండంగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసే టైంకి మనకి కోవిడ్ రావడం మూలాన మన సేల్స్ డ్రాస్టిక్గా 2,54,000 ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ ఏప్రిల్లో ఓన్లీ 86,000 టన్నులు మాత్రమే చేయగలిగాం.
సో మనకి వాల్యూమ్స్ పడిపోవడంతో ప్రొడక్షన్ ఆల్మోస్ట్ నార్మల్ ఆర్ రెడ్యూస్డ్ ప్రొడక్షన్ అయినప్పటికీ కూడా మన స్టాక్స్ 6,09,000కి వెళ్ళిపోయాయి. జనరల్గా మన స్టాక్ లెవెల్ 21 డేస్ ఇన్వెంటరీ అంటే మనం 4 లక్షలు జనరల్గా అమ్ముతాం అనుకుంటే మనం 3 లక్షలు 3,50,000 కన్నా స్టాక్ మనం మెయింటైన్ చేయకూడదు. మెయింటైన్ చేస్తే కనుక మనకి పర్ మంత్ ఒక్కొక్క టన్నుకి మనం ఉంచుకుంటే కనుక 400 నుంచి 450 రూపాయలు మనం నష్టపోతుంటాం. అందుకని స్టాక్ ఎక్కువ పైలప్ చేసే కొద్దీ మనకి ఎక్కువ ఇన్వెంటరీ కాస్ట్ పడిపోతుంది మనకి. అందుకని స్టాకులు తగ్గించుకోవాలని చెప్పేసి మనం ప్రొడక్షన్ని ఇప్పుడు తగ్గించుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మీకు తెలుసు ఏప్రిల్లో మొత్తం మిల్స్ అన్నీ బంద్ చేశారు. ఇప్పుడు ప్రొడక్షనే లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టర్న్ ఓవర్ వాల్యూమ్ గురించి చూసాం. ఇది నెట్ సేల్స్ రియలైజేషన్ అంటే మనం కంపెనీకి మన అమ్మగా ఎంత మిగిలింది అన్నది దానికి నెట్ సేల్స్ రియలైజేషన్ అంటారు. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ని ఏ కోయంబత్తూరులోనో చెన్నైలోనో ఒక 40,000 రూపాయలకి అమ్మాం అనుకుందాం ఒక మెటీరియల్. అంటే మనం ఒక ఛానల్లో యాంగిల్ ఇక్కడ నుంచి చెన్నైకి మనకి ఒక 1,500 రూపాయల ఫ్రైట్ పడుతుంది. అక్కడ ఒక మన హ్యాండ్లింగ్ కాంట్రాక్ట్ ఉన్నాడు, అతను ఒక 500 రూపాయలు పర్ టన్ చొప్పున మన హ్యాండ్లింగ్ కాంట్రాక్ట్ ఫైనల్ చేసాం. అంటే ఎంతనమాట, 40,000 రూపాయలకి అమ్మితే 1,500 రూపాయలు ఫ్రైట్ పడింది, 500 రూపాయలు హ్యాండ్లింగ్ పడింది. మన చేతికి మిగిలింది ఎంత, ఓన్లీ 38,000. దాన్నే మనం నెట్ సేల్స్ రియలైజేషన్ అంటాం. అంటే మన కంపెనీకి మొత్తం అమ్మగా ఎంత మిగిలింది అన్నదానికి దాన్ని నెట్ సేల్స్ రియలైజేషన్ అంటాం. అది చూసుకుంటే పై లైన్ యావరేజ్ ఎన్ఎస్ఆర్ 2018-19లో ఆల్మోస్ట్ మనకి ఎన్ఎస్ఆర్ ఎంత వచ్చింది, 39,000 రూపాయలు వచ్చింది. అది కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి అంత ఎన్ఎస్ఆర్ మనకి ఎప్పుడు రాలేదు. దట్ ఈస్ ద బెస్ట్ ఎన్ఎస్ఆర్ సిన్స్ ఇన్సెప్షన్. అంత ఎన్ఎస్ఆర్ మంచిగా తెచ్చుకున్న రోజున 1920లో మనం డ్రాస్టిక్గా పడిపోయాం. 37,000 నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ మనం ఏ లెవెల్కి వెళ్ళిపోయాం, నవంబర్లో 31,000కి వెళ్ళిపోయాం. దాన్ని కొంచెం పెరుగుకుంటూ మళ్ళీ 36,000 తీసుకొచ్చాం. కానీ ఓవరాల్ ఎన్ఎస్ఆర్ చూసుకుంటే 2019-20లో 33,866 రూపాయలు మాత్రమే వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 5,000 రూపాయలు ఎన్ఎస్ఆర్లను పడిపోయాయి. సో 3 థింగ్స్ మనం అర్థం చేసుకోవాల్సింది, మన వాల్యూమ్ ఆల్మోస్ట్ 6 లక్షలు తగ్గిపోయింది సేల్స్. ప్రైస్ ఆల్మోస్ట్ ఎన్ఎస్ఆర్ ఆల్మోస్ట్ 5,000 రూపాయలు తగ్గిపోయింది. మన టర్న్ ఓవర్ కూడా 5,000 కోట్ల రూపాయలు తగ్గిపోయాయి. ఇది 3 మెయిన్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ RINL 1920 1890 కంపెనీస్ 1920లో అంత బెటర్గా పెర్ఫామ్ చేయలేకపోయాం. కానీ ఈ కోవిడ్ వచ్చిన మూలాన మన హోప్స్కి ఇంకా ప్రాబ్లం వచ్చింది. మనం ఇప్పుడు సస్టైనెన్స్ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సార్ డాక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు ప్లీజ్. సుధాకర్ గారు, ఇప్పుడు కాస్ట్ ఆస్పెక్ట్ కూడా చూద్దామండి. ఎన్ఎస్ఆర్ కాస్ట్ ఉంది, ఆయన నెట్ సేల్స్ రియలైజేషన్ చెప్పారు, మనకి ఎంత సేల్ వాల్యూ వస్తుంది అందుకే అనేది. ఇదేంటంటే సాలబుల్ స్టీల్ మీద సాలబుల్ స్టీల్ అంటే మనం అమ్మే బుల్లెట్స్ ప్లస్ 6.3 ప్రొడక్ట్ ఫ్రమ్ ఆల్ 6 మిల్స్ అవన్నీ కలిస్తే సాలబుల్ స్టీల్ అని మనం చెప్తాం. సో ఆ బ్లూ లైన్ తీసుకుంటే మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి చెప్తుంది. అది లాస్ట్ 5 ఇయర్స్ది మనం ఇచ్చాం అక్కడ. అది 15-16లో అంటే 15-16లో 29,000 నుంచి స్టార్ట్ అయింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అది అనదర్ 4,000 పెరిగింది నెక్స్ట్ ఇయర్ 33,000కి. అనదర్ 3,000 పెరిగి 36,000కి పెరిగింది. 4,000 యాడ్ అయ్యి 40,800, ఆల్మోస్ట్ 41,000 దగ్గర. బిఫోర్ లాస్ట్ ఇయర్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంది, ఓన్లీ 2 రూపీస్ డిఫరెన్స్. సాలబుల్ స్టీల్ పర్ టన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, సాలబుల్ స్టీల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, 40,881 ఈజ్ 1920లో ప్రొడక్షన్ తీసుకుంటే మీకు యాక్చువల్గా మనకు రా మెటీరియల్ అడ్వాంటేజ్ వచ్చింది. నియర్లీ 2,700 రూపీస్ మనకి పర్ టన్ను రా మెటీరియల్ కాస్ట్ తగ్గటం వల్ల అడ్వాంటేజ్ వచ్చింది. కానీ అది డిప్రిషియేషన్ 350 రూపాయలు పర్ టన్ పెరిగింది, 750 రూపాయలేమో ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఫిగర్స్ ఇక్కడ ఇవ్వలేదు. టోటల్గా మనకి వేరియబుల్ కాస్ట్ 2,300 తగ్గిన ఫిక్స్డ్ కాస్ట్ 2,300 పెరగటం వల్ల పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఫిక్స్డ్ కాస్ట్ 2,300, మన వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ 18-19లో మనం 50 లక్షల టన్నులు చేసామండి, ప్రొడ్యూస్ చేసాం. వేరేజ్ 1920లో 4 లక్షల టన్నులు తక్కువగా ప్రొడ్యూస్ చేసామండి, 46 లక్షల టన్నులే మనం ప్రొడ్యూస్ చేసాం 1920లో. సో దానివల్ల ఏమైందంటే అది ఫిక్స్డ్ కాస్ట్ పెర్ యూనిట్ పెరిగిపోయింది అనమాట, దగ్గర 2,300 వరకు. మోర్ ఆర్ లెస్ టోటల్ కాస్ట్ మాత్రం సేమ్ రిమైన్ అయింది. ఎన్ఎస్ఆర్ తీసుకుంటే మీకు 25,000తో స్టార్ట్ అయింది. 25,000తో స్టార్ట్ అయ్యి అది స్లోగా పెరుగుతూ వచ్చింది. 16-17లోనేమో 27,000కి వెళ్ళింది.
తర్వాత 33,000కి పెరిగింది. ఆ తర్వాత 39,000 18-19లో మన కొలీగ్ చెప్పినట్టుగానే 18-19లో 39,000కి పెరిగి లాస్ట్ ఇయర్ అగైన్ 5,000 డ్రాప్ అయిపోయింది. ఆ రెడ్ లైన్కి బ్లూ లైన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూస్తే మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమో నియర్లీ 40,800, వేరేజ్ ఈ ఎన్ఎస్ఆర్ ఏమో 33,800. సో డిఫరెన్స్ 7,000 ఉంది. అంటే ఫర్ ఎవ్రీ టన్ ఆఫ్ స్టీల్ మనం ప్రొడ్యూస్ చేసి అమ్మేదానికి 7,000 రూపాయలు లాస్ ఇన్కర్ అవుతున్నాం. ఎందుకు మనం లాస్కి చేస్తున్నాం అంటే బిజినెస్ రన్ అవ్వాలని, కోకోవెన్ రన్ అవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి, ఇంట్రెస్ట్ క్యాటర్ చేయాలి, డిప్రిషియేషన్ క్యాటర్ చేయాలి, ఇవన్నీ ఫిక్స్డ్ కాస్ట్, పవర్ కన్సంప్షన్స్ అన్నీ కూడా మనం రన్ అవ్వాలంటే మనకి ప్లాంట్ రన్ అవుతూ ఉండాలి, అవన్నీ ఇవ్వాలంటే. సో మీరు ఇఫ్ యు సీ ద టేబుల్ బిలో, అది మీకు అందులో ఇంపాక్ట్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్. మన సెయిల్కి ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, మనకి లేవు. అందువల్ల సెయిల్కి మీకు 2,396 రూపాయలు పడింది పర్ టన్ ఆఫ్ ఐరన్ ఓర్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. 6 నెలలకి 6,500, నియర్లీ 6,600 వరకు, 4,200 డిఫరెన్స్ ఉంది వాళ్ళకి మనకి. అదే 18-19లో చూస్తే మీకు ఏకంగా అది నియర్లీ 5,000 రూపీస్ డిఫరెన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ మనకి వాళ్ళకి ఐరన్ ఓర్. ఇది కూడా మనకి ప్రాఫిటబిలిటీని ఎఫెక్ట్ చేసింది బాగా. నెక్స్ట్ స్లైడ్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, పిఏటి అంటే అది మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఫైనల్ ఐటమ్ ఎనీబడి విల్ సీ. నెట్వర్త్ అంటే ఈక్విటీ ప్లస్ అక్యుములేటెడ్ రిజర్వ్స్. మనం ఏదైతే లాసెస్ కానీ ప్రాఫిట్స్ కానీ అక్యుములేట్ అయినవి ఉంటాయో అవి కలిపితే అక్యుములేటెడ్ రిజర్వ్స్ నెట్వర్క్, దాన్ని ఈక్విటీ కలిపితే నెట్వర్క్ అంటాం. మనకి లాస్ట్ 5 yearsలోనే 4 years కంటిన్యూస్గా పిఏటి నెగిటివ్లో ఉంది. బ్రాకెట్లో ఉంటే నెగిటివ్ ఉంటుంది. 15-16లో 1,400 crore లాస్, 16-17లో 1,200, 17-18లో 1,300 crore, 18-19లో 97 crore ప్రాఫిట్ చూపించాం మనం గ్రీన్. కానీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తీసుకుంటే 307 కోట్లు మనకి లాస్లోనే ఉన్నాం, 307 crore. సో 19-20లో అగైన్ నియర్లీ 4,000 crore లాస్ ప్రొవిజనల్ అనేది ఇంకా ఆడిట్ అవ్వాలి. నెట్వర్క్ చూస్తే ఎరోడ్ అయిపోతే వచ్చింది. మొదట్లో మనకు రిజర్వ్స్ ఉండేవి 9,800 నుంచి 8,500, 7,200, 7,300, యాజ్ ఆన్ డేట్ 3,300 నెట్వర్క్ ఉంది. అంటే ఈ రోజు మన కంపెనీ ఎవరైనా తీసుకున్నా వాళ్ళ బుక్స్లో చూసేది ఇదన్నమాట వాల్యూ, మన కంపెనీ వాల్యూ. ఈక్విటీని మన రిజర్వ్స్ ఇరోడ్ అయిపోయి మన ఈక్విటీ ఇరోడ్ అయిపోయింది, 3,300. నెక్స్ట్ స్లైడ్. లోన్స్ తీసుకుంటే మనకి లాస్ట్ మార్చ్లో మనకి 19,500 లోన్స్ ఉంటాయి. అవి ఏడాదికి పెరిగినాయి, అవి 21,600 పెరిగిపోయింది. సో దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 2,075 crore 1 yearలో. మన ప్లాంట్ రన్ చేయడానికి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవ్వడానికి, ఇవన్నిటికి కూడా మనం తీసుకున్న లోన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మనం సప్లై చేసే సప్లయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం ఎంత ఇవ్వాలంటే డ్యూస్, ఐరన్ ఓర్ 1,505 crore ఇవ్వాలి, ఇంపోర్టెడ్ కోల్కి 5,542 crore ఇవ్వాలి, అదర్ సప్లయర్స్కి నియర్లీ 450 crore. టోటల్ 2,500 crore వరకు మనం సప్లయర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకుండా గవర్నమెంట్కి, బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, గవర్నమెంట్కి జిఎస్టీ ఇవ్వాలి, అదొక 400 crore మనం బాకీ ఉన్నాం. ఇవన్నీ 3 ఫిగర్స్తో కలిపితే మనకు ఆ స్లైడ్లో ఉన్నవన్నీ నియర్లీ 25,000 crore రూపీస్ మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి. లోన్ సర్వ్ చేయటం కానీ, మన సప్లయర్స్కి, బ్యాంక్స్కి వారికి ఇవ్వడం కానీ. ఈ డెట్ ఈక్విటీ రేషియో అని ఒక ఫిగర్ ఉంది యాక్చువల్గా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. డెట్ ఈక్విటీ అంటే మనం టోటల్ డెట్ ఇప్పుడు 25,000 కోట్లు అనుకున్నాం కదా, డివైడెడ్ బై ఈక్విటీ 3,300, 7.24 అండి ఆ రేషియో. 7.24 ఈజ్ వెరీ అలార్మింగ్ సిచ్యుయేషన్. ఎవ్రీ 1 rupee మనం ఇన్వెస్ట్ చేసిన దానికి 7.24 rupees మనకి లోన్ అప్పు ఉందన్నమాట. అదే మనకి 2:1 అయితే ఓకే, బట్ 7.24:1 అనేది వెరీ వెరీ అలార్మింగ్. నెక్స్ట్, కోవిడ్ ఇంపాక్ట్ చాలా సివియర్గా ఉందండి. కోర్ సెక్టర్స్ గ్రోత్ 6.5% డిక్లైన్ అయిపోయింది మార్చిలో. స్టీల్ అయితే 13% డిక్లైన్ అయింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ సేల్స్ 0 ఏప్రిల్లోనే. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి మనం ఎవరికైతే మెటీరియల్ సప్లై చేస్తాం వాళ్ళు ఎవరో కూడా ఆపరేట్ చేయట్లేదు లాక్డౌన్లో. తర్వాత ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆర్ ఫంక్షనింగ్ విత్ లిమిటెడ్ కెపాసిటీ, రిస్ట్రిక్టెడ్ కెపాసిటీ. మనం సప్లై చేసే మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు అందరూ ఆ ప్రాజెక్ట్స్ అండి. షార్ట్ రేంజ్ అవుట్లుక్ అంటే నెక్స్ట్ 3 monthsలోనే స్టీల్ మార్కెట్ ఎలా ఉంటుందనేది ప్రిడిక్ట్ చేశారు రేటింగ్ ఏజెన్సీస్. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ 7.7% డిక్లైన్ తగ్గిపోతుందని చెప్తుంది.
వేరస్ క్రిసిల్ డబుల్ డిక్లైన్ ఉంటుంది, 14 to 17% డిక్లైన్ ఉంటుంది. అది షార్ట్ రేంజ్ అవుట్లుక్ స్టీల్ మార్కెట్. నెక్స్ట్ స్టీల్ వాల్యూమ్ చూస్తే కోవిడ్ వల్ల మనకి అంతకుముందు 3.7 lakh టన్ మనం అమ్మేవాళ్ళం ధర్మంతో. అలాంటి ఫిబ్రవరిలో 3.29 lakh, గ్లోబల్లీ ఫిబ్రవరిలోనే మొదలైంది ఎఫెక్ట్. 3.29 lakh పడిపోయింది. మార్చిలో ఎప్పుడు కూడా ఎక్కువ సేల్స్ ఉంటాయి, అలాంటిది మార్చి 2.54 lakh టన్స్కి వెళ్ళిపోయింది. అది నా ఏప్రిల్లో ఇట్ ఈస్ మచ్ వర్స్, 85,000 tons అమ్మగలిగాం మనం. ఎంఓఈస్, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అవేంటంటే విత్ అవర్ కస్టమర్స్ మనం పెట్టుకున్న ఎంఓఈస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఎక్స్టెండ్ చేశారు మార్కెటింగ్ వాళ్ళు. ఎందుకంటే మార్చ్ ఎండ్లో దే వర్ అనేబుల్ టు లిఫ్ట్, లాక్డౌన్ అప్పుడే స్టార్ట్ అయిపోవడం వల్ల. సో 31st May వరకు ఎక్స్టెండ్ చేశారు, సో దట్ కొంత సేల్స్ వాల్యూమ్ అవుతుంది మనకి. వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి టైఅప్స్ అన్నీ కూడా మీట్ అవుతాయని. అవుట్ స్టాండింగ్ స్టేటస్, మనం సప్లై చేసిన కస్టమర్స్ మనకి ఇవ్వాల్సిన డబ్బులు మార్చిలో 687 crore ఉండేది. మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళ ఎఫర్ట్స్ పుటప్ చేసి వాళ్ళు ఏం చేశారంటే 286 crore కలెక్ట్ చేశారు. అది సో ఏప్రిల్లో కలెక్ట్ చేసి మన శాలరీస్ ఆ విధంగానే మనకి మీట్ అయినాయి. ఏప్రిల్ ఎండ్ వచ్చేటప్పటికి మనకి 401 crore ఇంకా డ్యూస్ ఉన్నాయి. ఈ మే జూన్లో కూడా ఆ అమౌంట్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. సో క్లోజింగ్ స్టాక్ మార్చిలో 5 లక్షల టన్నులు ఉండేది. ఏప్రిల్లో సేల్స్ బాగా తగ్గడం వల్ల మనం ప్రొడక్షన్ థ్రాటిల్ చేసినా కూడా మనకి 1 లక్ష పెరిగి 6 lakh tons వరకు పెరిగింది క్లోజింగ్ స్టాక్. సేమ్ కంటిన్యూయింగ్ ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 డిస్పాచెస్. జనరల్గా మార్చ్ మంత్లో మనకి రైల్ డిస్పాచెస్ 110 అబవ్ ఉంటాయి, అలాంటిది 93 rakes ఈసారి అయినాయి. అదేవిధంగా 23 వెహికల్స్ రోడ్ మీద స్ట్రాండ్ అయిపోయినాయి లాక్డౌన్ వల్ల. ఏప్రిల్లో అయితే ఇంకా వర్స్ట్గా ఉంది సిచ్యువేషన్, 25 rakes మనం డిస్పాచ్ చేయగలిగాం. రోడ్ 0. బ్రాంచెస్ కోవిడ్ డిఫైన్డ్ రెడ్ జోన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 24 బ్రాంచెస్లోనే రెడ్ జోన్లో 18 branches ఉన్నాయండి. 5 branches ఇన్ ఆరెంజ్ జోన్, ఓన్లీ 1 branch ఇన్ గ్రీన్ జోన్. సో మెట్రోస్, మేజర్ ఇండస్ట్రియల్ సెంటర్స్ లైక్ ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కలకత్తా ఇవన్నీ కూడా రెడ్ జోన్లో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే స్లోగా ఓపెన్ అవుతున్నాయి. లెట్ us see how we can sell the material. Only 13 stock yards could be opened with skeleton operations. So total deliveries only 13,000 tons మనం చేయగలిగాం. నెక్స్ట్ స్లైడ్. ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్ ఈవెన్ మన వర్క్స్ ఏరియాలో కూడా ప్రొడక్షన్ మనం థ్రాటిల్ చేసాం. అది మా కొలీగ్ ఎన్విఎస్ రాజు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ అందరికీ తెలుసు, స్టీల్ ఇండస్ట్రీలో డిమాండ్ అన్నది సైక్లికల్, అంటే కొంతకాలం రైజ్ అవుతూ ఉంటుంది, కొంతకాలం డౌన్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు ఆ సైక్లికల్ ట్రెండ్ ఎలా ఉండేదంటే ఒక 5-6 ఏళ్ళు పెరుగుతూ వస్తూ ఉంటే 2-3 ఏళ్ళు తగ్గుతూ ఉండేది. ఇప్పుడు ఆ సైకిల్ ఏమైపోయిందంటే నేరో డౌన్ అయిపోయింది. ఒక ఏడాది రైజ్ అయితే నెక్స్ట్ ఏడాది కూడా రైజ్ అవ్వాలని లేదు, పడిపోతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ క్వైట్ అన్సర్టన్ అయిపోయింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఆ ప్రకారం మీరు లాస్ట్ 5-6 years చూసుకుంటే ఇప్పుడు ఇచ్చిన ప్రజెంటేషన్లో 15 నుంచి అలా తగ్గుకుంటూ వచ్చింది. 18-19 కల్లా కొంచెం పుంజుకొని పిఏటి ప్రాఫిట్లోకి వెళ్ళాం మనం. సో దాన్ని బేసిస్గా తీసుకొని 19-20లో యాంబిషియస్ టార్గెట్ అయితే పెట్టుకున్నాం. RMNL 25,000 crore టర్న్ ఓవరు, 5.8 million ton సాలబుల్ స్టీల్ చేయడం కోసం పెట్టుకున్నాం. కానీ ఫస్ట్ 6 monthsలో అప్ టు అక్టోబర్ వరకు కూడా ఫర్ వేరియస్ రీజన్స్ సేల్స్ పికప్ అవ్వలే. కానీ నవంబర్-డిసెంబర్ నుంచి మళ్ళీ రే ఆఫ్ హోప్ వాజ్ దేర్. ఎక్స్పోర్ట్స్, ఈవెన్ డొమెస్టిక్ మార్కెట్ కూడా పికప్ అవడంతో లాస్ట్ క్వార్టర్ ఆఫ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏం చేశారంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫుల్ స్కేల్ ఆపరేషన్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. కానీ మళ్ళీ ఫిబ్రవరి నుంచి కోవిడ్ ఎంటర్ అవడం ఇండియాలో. సో మెల్లమెల్లగా ఒక్కొక్క స్టేట్ లాక్డౌన్లోకి వెళ్ళిపోవడం ఉంటే మన మార్కెటింగ్ స్టాక్ యార్డ్స్ అన్నీ క్లోజ్ చేయాల్సి వచ్చి సేల్స్ పూర్తిగా పడిపోయింది. అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ టెంపో కంటిన్యూ అవుతూ మార్చి వరకు కూడా ఎక్కువ ప్రొడక్షన్ తీస్తూ ఉండడంతో స్టాక్స్ పెరిగిపోయి మనకి 5 నుంచి 6 లక్షల వరకు స్టాక్స్ పెరిగిపోయాయి. కాకపోతే 24th నుంచి ప్రైమ్ మినిస్టర్ లాక్డౌన్ అనౌన్స్ చేయడంతో మొత్తం సేల్స్ డొమెస్టిక్ మార్కెట్ 0 అయిపోయింది. ఆల్ స్టాక్ యార్డ్స్ అండ్ మార్కెటింగ్ బ్రాంచెస్ హ్యావ్ బిన్ క్లోజ్డ్. సో ఆ పరిస్థితిలో దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ టు థ్రాటిల్ ద ప్రొడక్షన్. ఆ నేపథ్యంలో
అన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్లో కూడా ప్రొడక్షన్ని థ్రాటిల్ చేయడం జరిగింది. సో మార్చ్ 25 ఆన్వర్డ్స్ కోకోని చూసుకుంటే పుషింగ్స్ని 335 జరుగుతుందల్లా 225 తగ్గించడం, తర్వాత సబ్సిక్వెంట్గా ఇంకా 192 తగ్గించడం జరిగింది. బ్లాస్ట్ ఫర్నెస్కి వచ్చేసరికి 3 ఫర్నెస్ ఆపరేషన్ 2 తర్వాత సింగిల్ ఫర్నెస్కి తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏమైందంటే హాట్ మెటల్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 1/3 అయిపోయింది. 20,000 అలా చేసేది ఆల్మోస్ట్ 6,900 వరకు వచ్చేసింది. ఎస్ఎంఎస్లో కూడా హీట్స్ 120 వరకు చేసేవారు, అది 42 హీట్స్కి వచ్చేసింది. ఫినిష్డ్ స్టీల్కి వచ్చేసరికి నేను చెప్పినట్టుగా మిల్స్ క్లోజ్ చేయడంతో మొత్తం 0కి వచ్చేసింది ఏప్రిల్ మంత్కి వచ్చేసరికి. బట్ శాలబుల్ స్టీల్ మటుకు నామినల్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు కొంత ఎక్స్పోర్ట్స్లో మనకి రెవెన్యూ జనరేషన్కి ఆపర్చునిటీ ఉంది కాబట్టి ఎస్ఎంఎస్ నుంచి వచ్చే సెమీస్ను మనం ఏమైనా అమ్మగలిగితే వీ కెన్ ఎర్న్ సమ్ మనీ అని చెప్పేసి శాలబుల్ స్టీల్లో 5,700 అంది మోస్ట్లీ దిస్ సెమీస్ ప్రొడక్షన్. నెక్స్ట్ రా మెటీరియల్ పొజిషన్ వచ్చేసరికి ఏప్రిల్ 30వ తేదీ నాటికి మనకి కోకింగ్ కోల్ 88 రోజులు సరిపడా ఉంది. ఐరన్ ఓర్ ఫైన్స్ 63 days, ఐరన్ ఓర్ లంప్స్ 23 days, సైజ్ డోర్ 52 days, ఎంసీసీ 13 days, బాయిలర్ కోల్ 10 days, పీసీఐ 88 days, imported limestone 35. These are all figures which you are all aware of it because it is particularly your department statistics. కాకపోతే ఈ స్టాక్స్ లెవెల్స్ అన్నీ కూడా ప్రజెంట్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్ ఆర్ ఏప్రిల్ లెవెల్ ఆపరేషన్లో అంటే ఒక ఫర్నేస్ రన్ చేసి 42 హీట్లు చేస్తున్న లెవెల్ అయితే మటుకు దీస్ ఆర్ ది స్టాక్స్ అవైలబుల్. మనం ఇప్పుడు పెంచుకోవాలంటే ఈ స్టాక్స్ అవైలబిలిటీ పడిపోతుంది. అది కాకుండా ఇన్వెంటరీకి వచ్చేసరికి స్టోర్స్లో కానీ మన సబ్ స్టోర్స్ కానీ సెంట్రల్ స్టోర్స్ కానీ మొత్తం ఇన్వెంటరీ 778 crores వర్త్ ఇన్వెంటరీ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంతా చూసుకుంటే మనకి ప్రొడక్షన్ పెర్ఫార్మెన్స్ దేర్ ఇస్ నో ఇష్యూ అన్లెస్ there is a sales we cannot do production. So volume wise there is no issue. Even marketing networks is also ready and geared up to sell our products. Lot of stocks is there, but there is no market. The only challenge in front of RINL మనకి 2021లో ఉన్న ఛాలెంజ్ ఒకే ఒక ఛాలెంజ్ ఏంటో చెప్పగలరా? ఒకే ఒక ఛాలెంజ్ RINL మనీ. We don't have money. We have all systems, infrastructure, technology, very good workforce, very good marketing network, everything we have, but there is no money. ఇప్పుడు వరకు చెప్పిన దాని ప్రకారం మీరు చూసే ఉంటారు, మనం ఈవెన్ ఈక్విటీ కూడా ఇరోడ్ అయిపోయి చాలా రాక్ బాటంకి వెళ్ళిపోయింది. సో ద ఫోకస్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ RINL ఇన్ దిస్ 2021 షుడ్ బి టువర్డ్స్ జనరేషన్ ఆఫ్ రెవెన్యూ, రిడక్షన్ ఆఫ్ కాస్ట్, ఓన్లీ టు గెట్ మనీ for survival of this plant. Unless we survive in 2021, so sustenance in long run is a very big question mark. So in this motto అన్ని డివిజన్స్ కూడా ఇనిషియేటివ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాయి. మార్కెటింగ్కి వచ్చేసరికి డొమెస్టిక్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేసి 1.5 lakh ton ఆల్రెడీ ఏప్రిల్లో ఆర్డర్ బుక్ చేయడం జరిగింది. అది మేలో డెలివరీస్ ఉన్నాయి. అలాగే 25,000 tons బిగ్ ఐరన్ కూడా మనం అమ్మడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి రెగ్యులర్గా ఉన్న కస్టమర్స్ కాకుండా పొటెన్షియల్ కస్టమర్స్ టు గ్రాబ్ మోర్ మార్కెట్ షేర్ ఫ్రమ్ కాంపిటీటర్స్, దానికి కంటిన్యూస్ ఇంట్రాక్షన్ కూడా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఆ పనిలో నిమగ్నమే ఉన్నారు. అలా కాకుండా మనకి 400 కోట్ల వరకు కస్టమర్స్ నుంచి రావాలి యాజ్ ఆఫ్ టుడే. అది రియలైజ్ చేయడానికి కూడా ఫుల్ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో. ఒకవేళ లాక్డౌన్ 17 తర్వాత లిఫ్ట్ అయిపోతే దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ మూవ్మెంట్ ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ. దానికి మనకి లాంగ్ ప్రోడక్ట్స్, రిబార్స్ రెడీ చేసుకోవాలి. కాకపోతే హైయర్ ఎండ్ ప్రోడక్ట్స్ చేయడానికి వేరు అంటే ఆటోమొబైల్ కానీ మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ రివైవ్ అయితే కానీ మనకి అది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఏంటంటే బై ప్రోడక్ట్ సేల్స్ నేను ఇంప్రూవ్ చేసుకుంటే మనకి కొంత రెవెన్యూ వస్తుందన్న ఐడియా కూడా వచ్చింది. దాని ప్రకారం స్లాగ్, నట్ కోక్ ఇవన్నీ సేల్స్కి ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ వర్క్స్ డివిజన్కి వచ్చేసరికి
ప్రొడక్షన్ వాల్యూమ్స్ మీద అయితే మనకి రిస్ట్రిక్షన్ ఉంది, కానీ ఎకనామిక్స్ ఉంది. అంటే వేర్ వీ కెన్ సేవ్ సమ్ మనీ. మన ఆర్ఎంహెచ్పికి వచ్చేసరికి టిప్లింగ్ టైం ఉంటుంది, రేక్ రిటెన్షన్ టైం ఉంటుంది, అవాయిడింగ్ డెమరేజెస్. దీస్ ఆర్ ఆల్ టెక్నో-ఎకనామిక్ పారామీటర్స్ వేర్ వీ కెన్ సేవ్ ఇన్ ఇంక్రిమెంటల్ మేనర్. దానిలో భాగంగా పీసీఐ పల్వరైజర్ కోల్ ఇంజెక్షన్ బ్లాస్ట్ ఫర్నెస్లో ఇంక్రీజ్ చేయడం వలన లాట్ ఆఫ్ సేవింగ్ని దే ఆర్ షోయింగ్ యాజ్ ఎ ప్రూఫ్. అలా కాకుండా ఎంసీసీని వాడేమనుకోండి ఇన్ ప్లేస్ ఆఫ్ ఐసీసీ హాట్ మెటల్ ప్రొడక్షన్లో 12% వరకు వాడితే వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ అమౌంట్. సిమిలర్లీ స్లైమ్ని వాడితే ఇన్ ప్లేస్ ఆఫ్ ఐరన్ ఆర్ ఫైన్స్ వీ కెన్ సేవ్ సమ్ మోర్ అమౌంట్. అలాగే వేస్ట్ హీట్ రికవరీ ద్వారా వచ్చే పవర్ జనరేషన్ని మనం పెంచుకోగలిగితే సెంట్రల్ ప్లాంట్లో ఉంది నీడో ప్రాజెక్టు, అలాగే బ్లాస్ట్ ఫర్నెస్లో గెట్స్ ఉంది, కోకోవన్లో బీపీటీఎస్ ఉన్నాయి. ఇవన్నీ వేస్ట్ హీట్ రికవరీ నుంచి పవర్ జనరేట్ చేస్తే మనం వీ కెన్ రెడ్యూస్ ఇంపోర్ట్ ఆఫ్ power from APSCB. Yesterday sir was saying if we are purchasing power between 6 PM to 10 PM, they are charging 3 times. So it is better to avoid total import of power by increasing our own domestic or captive power generation. పర్చేజెస్ చూసుకుంటే ఎక్స్పెండిచర్ పరంగా చాలా కన్జ్యూమర్స్ కానీ స్పేర్స్ కానీ కొనడానికి ఇండియన్స్ పెట్టడం జరిగింది, ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా రివ్యూ చేసి దాన్ని కాస్ట్ కట్ డౌన్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగా 3 నెలల పాటు ఇండియన్ హాలిడే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ హైలీ ఎక్స్పెన్సివ్ రా మెటీరియల్, దాని షిప్మెంట్ని కూడా ఏప్రిల్లో డిఫర్ చేయడం జరిగింది. ఇంకొక ర్యాంప్ అప్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ టీఎంటీ అంటే మనకి ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ అయ్యేది కన్స్ట్రక్షన్. దానికి కావాల్సిన టీఎంటీ రిబార్స్. సో అది ప్రొడక్షన్ చేయడం మటుకు మొదలుపెట్టారు. ఫస్ట్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ రిబార్స్ టు మీట్ ద కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్. నేను విన్నది ఏంటంటే మార్కెటింగ్ ద్వారా మే మంత్లో కొంచెం మూవ్మెంట్ మొదలైంది. ఆఫ్టర్ ది సెకండ్ లాక్డౌన్ సమ్ ఆఫ్ ది అవుట్లెట్స్ హ్యావ్ బిన్ ఓపెన్, స్టాక్ యార్డ్స్ ఓపెన్ అయ్యాయి. మెల్లమెల్లగా మూమెంట్ ఆఫ్ సేల్స్ మొదలైంది. అరౌండ్ 2000 tons దే ఆర్ సెల్లింగ్ ఎవ్రీ డే. అది ఇంకా 17 తర్వాత పూర్తిగా లాక్డౌన్ కనుక ఎత్తేస్తే కనుక ఇంకా పికప్ అవుతుంది. దీస్ ఆర్ ది రేస్ ఆఫ్ హోప్ వీ విల్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్. విత్ దిస్ ఐ వుడ్ రిక్వెస్ట్ నెక్స్ట్ స్లైడ్ డాక్టర్ రెడ్డి గారు. ఫోకస్ ఏరియాస్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కొన్ని ఉన్నాయండి. జిఎస్టీ డిఫార్మెంట్. నెక్స్ట్ ఫైనాన్స్ అవ్వలేదండి. ప్రీవియస్ స్లైడ్కి వెళ్ళండి, అది అవ్వలేదు. ఫైనాన్స్ డివిజన్కి వచ్చేసరికి ఇనిషియేటివ్స్లో మనకి ఈ లాక్డౌన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్బీఐ స్కీమ్లో వెసులుబాటు ఏంటంటే మారిటోరియం ఉంది కాబట్టి 3 months వీ కెన్ డిఫర్ అవర్ పేమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిఎస్టీ ఆర్ ఇంట్రెస్ట్. దాన్ని ఫెసిలిటీని వాడుకుంటూ మార్చ్ ఏప్రిల్ మేలో పే చేయాల్సిన జిఎస్టీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ డిఫర్ చేయడం జరిగింది. అలా మనం 400 కోట్ల దాకా డిఫర్ చేసాం. కాకపోతే ఆ 400 crores కూడా June 30th కల్లా పే చేయాల్సి ఉంది. ఇలా డిఫర్ చేయడం మూలాన మనం March 1st నాడు శాలరీలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా మనకి వర్కింగ్ క్యాపిటల్ లోన్కి వెళ్తూ ఉంటాం. అప్ టు 13,000 crores వీ హ్యావ్ టేకెన్ లోన్స్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ ఓన్లీ. అది థ్రెషోల్డ్ లిమిట్కి వెళ్ళిపోయాం. బియాండ్ మనం ఇంకా వర్కింగ్ క్యాపిటల్ లోన్కి వెళ్ళాలి అంటే మేనేజ్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి అండ్ మినిస్ట్రీ క్లియరెన్స్ తీసుకోవాలి. దానిలో భాగంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫుల్ ఎఫర్ట్స్ పెడుతూ ఆ వర్కింగ్ క్యాపిటల్ లోన్ లిమిట్స్ పెంచడానికి కూడా ప్రయత్నం జరుగుతాం. ఇలాగా డిఫరెంట్ డివిజన్స్ దే ఆర్ టేకింగ్ ఆల్ suitable or appropriate initiatives to improve our financial position. Forget about profit. To have some money turnover to run the plant at least to 2021 to stabilize financially, all efforts are being on. Next. Focus areas వస్తే మనకి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఇమీడియట్ ప్లాన్ ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, వాటికి మెటీరియల్ సప్లై చేస్తారు మన మార్కెటింగ్ వాడు మోస్ట్లీ సెమీస్. నెక్స్ట్
బై ప్రోడక్ట్ నట్ కోక్ మనకి నిల్వలు ఉన్నాయండి, అవి అరౌండ్ 17,000 రూపీస్ వస్తుంది అన్న. వాటి సేల్స్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. పవర్ జనరేషన్ వేస్ట్ హీట్ గ్యాసెస్, గెట్స్, పీపీటీఎస్, జీఈటీఎస్, నెడో ఇలాంటి పవర్ ఆక్సిలరీస్ ఉన్నాయి. వాటి నుంచి పవర్ జనరేషన్ మ్యాక్సిమైజ్ చేయాలని. నెక్స్ట్ లిమిటింగ్ ఇంపోర్ట్ ఆఫ్ పవర్. మనకి ఇంపోర్ట్ పవర్ బిల్ చాలా ఎక్కువ ఉంటుందండి. లాస్ట్ ఇయర్ 50 మెగావాట్స్ పర్ రేట్ చొప్పున మనం యావరేజ్ డ్రా చేసాం. అది ఈ ఏప్రిల్లో అయితే 11.16కి రిస్ట్రిక్ట్ చేసాం. ఆపరేషన్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు లాక్డౌన్లో. అయినా కూడా ఈ ఏడాది ఏంటంటే 14 మెగావాట్ ఫస్ట్ క్వార్టర్లోనే, 40 మెగావాట్ నెక్స్ట్ 3 క్వార్టర్స్లోనే ఫుల్ స్కేల్లో కూడా తగ్గిద్దాం. ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అక్రాస్ ఆపరేషన్స్. లైక్ 1% కోక్ ఈల్డ్ ఇంక్రీజ్ అయితే కనుక మనకి అది 52 కోట్లు 52 crores సేవింగ్ పొటెన్షియల్ ఉందండి. ఈసీఐ పల్వరైజ్డ్ కోల్ ఇంజెక్షన్ 1 kg ఇంక్రీజ్ చేయగలిగితే మనకి కోక్ రెడ్యూస్ అవుతుంది. సో 5.62 crore మనకి మెటీరియల్ అడ్వాంటేజ్ వస్తుంది దాని ఈచ్ 1 kg ఆఫ్ ఇంక్రీజ్ యూసేజ్ ఆఫ్ ఈసీఐ. బిఫోర్ లాస్ట్ ఇయర్ 68 kgs అయితే లాస్ట్ ఇయర్ మనం 112 kgs చేయగలిగాం. దానివల్ల 249 crore అడ్వాంటేజ్ వచ్చింది మనకి ఈసీఐ ఇంజెక్షన్ ద్వారా. నెక్స్ట్ 1 kWh పవర్ రిడక్షన్ పర్ టన్ ఆఫ్ సేలబుల్ స్టీల్, అది 3.5 crore per annum వస్తుంది. మనకి అరౌండ్ 740 మెగావాట్ అవుతుంటుంది, కిలోవాట్ అవుతుంటుంది పర్ టన్ ఆఫ్ సేలబుల్ స్టీల్. అలాంటిది 1 kilowatt ఆ 740లో 1 తగ్గించగలిగినా మనకి 3.5 crore. నెక్స్ట్ ఆర్ఎంహెచ్పి స్పెసిఫిక్ కొన్ని ఉన్నాయండి స్లైడ్స్ మీకు మీ డిపార్ట్మెంట్ గురించి. అది మీరు టెక్నో ఎకనామిక్స్ 1920లో మీరు అచీవ్ అయిన అచీవ్మెంట్స్ అండి. మీరు ఏం చేశారు, డెమరైజెస్ ఆన్ రా మెటీరియల్ రిసీప్ట్స్. అప్పుడు మీరు 1819లో 20.73 నియర్లీ 21 crore ఉంటే దాన్ని 1920లో మీ ఎఫర్ట్స్ వల్ల 3 crore తగ్గింది. ఆల్మోస్ట్ 17.5 crore తగ్గించగలిగారు బిఫోర్ లాస్ట్ ఇయర్కి. ఈ ఏడాది మీ హెచ్ఓడిఎం మీ గ్రూప్ ఏంటంటే 0 ఏం చేస్తున్నారు అసలు. మనం షుడ్ నాట్ పే డెమరైజెస్ యూ విల్ టాక్ లేటర్. సో తర్వాత మీరు ఇంక్రీజ్డ్ సైజ్గా ఐరన్ ఓర్ ప్రిపరేషన్ 2 years క్రితం మీరు 4,900 per day చేస్తుంటే అది లాస్ట్ ఇయర్ మీరు 5,184 పెంచారు. దాని ద్వారా మీరు 2.83 crore సేవ్ చేయగలిగారు. తర్వాత రిక్లమేషన్ ఆఫ్ సిఆర్ఎంపీ రిటర్న్స్. అంతకుముందు ఏడాది 19,000 హార్డ్ ఉంటే లాస్ట్ ఏడాది ప్రాబ్లం ఏంటంటే మీకు బెడ్స్ లేక బెడ్లో క్లియరెన్స్ లేక మీరు ఉన్నట్టు, అదర్వైజ్ యూఆర్ రెడీ టు డూ. అక్కడ కూడా మీకు అబ్సల్యూట్ సేవింగ్ తీసుకుంటే అంటే 14,000 చేసినా కూడా మీరు per month సిఆర్ఎంపీ రిటర్న్ మీ ద్వారా సేవింగ్స్ 28.5 crore వచ్చిందండి. 28 వెరీ గుడ్ ఫిగర్ యాక్చువల్లీ. సో ఇది మీకు వన్ ఆఫ్ ద పాయింట్ కన్సర్న్, సిఆర్ఎంపీ రిటర్న్స్ ఎలా మనం సెంటర్ ప్లాంట్కి అందించాలన్నది. ఇంక మీ దగ్గర పారామీటర్స్ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే మెయిన్ మీ దగ్గర అది ఓవర్ టిప్లర్ అండ్ 1 to 3 hours per రేక్ అని ఉండాలి. 9.51 మీరు అచీవ్ అయ్యారు లాస్ట్ ఇయర్. గవర్నమెంట్ అలౌ చేస్తుంది 10%. సో ఇంకా ఏంటంటే ఈ ఏప్రిల్లో ఇట్ ఈస్ ఐ థింక్ ఈవెన్ లెస్ 8.56. 4 టిప్లర్ ఓటీపీ 4 and 5కి వచ్చేటప్పటికి మీకు లాస్ట్ ఇయర్ మీరు యావరేజ్ 10.64లో ఉన్నారు. అది అలౌడ్ ఫిగర్ ఓన్లీ 5 hours. 4 టిప్లర్ 4 and 5. ఏప్రిల్లో ఐ థింక్ దట్స్ క్లియరెన్స్ అవి ప్రాబ్లం వల్ల అది ఇట్ హెస్ గాన్ అవుట్ టు 11.29 hours పెరిగిపోయింది యావరేజ్ ఈచ్ రేట్కి. నెక్స్ట్ కోల్డ్ టిప్లర్ వస్తే అక్కడ లాస్ట్ ఇయర్ 11.1 అది అచీవ్ అవ్వగలిగారు. ఏప్రిల్లో అగైన్ ఇట్ హాస్ ఇంక్రీజ్డ్ వెరీ హై 19.68. అది అనలైజ్ చేసుకోవాలి మన సిచ్యుయేషన్. ఎందుకంటే 55 లక్షల వరకు ఐ అండర్స్టాండ్ డెమరైజెస్ పెడితే, బట్ రైల్వేస్ ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల దే హ్యావ్ నాట్ కలెక్టెడ్ ఫ్రమ్ యూ. Is it correct? 55 lakh. సో అది వేరే రీజన్. అంటే ఆ రీజన్ వల్ల మనం తీసుకోకూడదు. మీరు ఏంటంటే మీ ఎఫర్ట్స్ వల్ల మీరు తగ్గించడానికి ఆ నార్మ్ కంటే తగ్గించేలాగా చేస్తే మనకి డెమరైజెస్ పడవాలి. ఎందుకంటే ఈచ్ పెన్నీ సేవ్డ్ ఈచ్ పెన్నీ అన్నాడు కదండి. 1 rupee సేవ్ చేస్తే 1 rupee ఎర్నింగ్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఎఫర్ట్ పెట్టాలి, ఎర్నింగ్ సేవింగ్కి కూడా ఎఫర్ట్ పెట్టాలి. బట్ మన చేతుల్లో పని సేవింగ్స్ అనేది. పర్చేజ్డ్ క్యాలిబ్రేటెడ్ లంపోర్డ్ CLO.
సో టార్గెట్ అంటే లాస్ట్ ఇయర్ యావరేజ్ నియర్లీ 47,300. అది 2021లో మనం టార్గెట్ ఎంత పెట్టుకున్నాం అంటే 41,560. సో అది పర్ మంత్ అంత తగ్గించాలని. ఏప్రిల్లో చాలా తక్కువ, అఫ్కోర్స్ అది లాక్డౌన్ ప్రొడక్షన్ తక్కువ కూడా మనం తప్పుకోవడం జరిగింది. సో 8,800 సప్లై జరిగింది. రెక్లమేషన్ ఆఫ్ సిఆర్ఎంపీ రిటర్న్స్ లాస్ట్ ఇయర్ 14,000 ఇందాక చూసాం మనం. సో 2021లో దాన్ని 15,500 పెంచడానికి ప్లాన్స్ ఉన్నాయి. సో ఏప్రిల్లో లాక్డౌన్ వల్ల 10,650 అయింది. నెక్స్ట్ ఆర్ఎంహెచ్పిలో అగైన్ ఆర్ఆర్టీకి సెన్సిటివిటీకి వస్తే మీకు ఒక 1 hour మీరు కనుక రేక్ లేట్ చేశారనుకోండి, రిటైన్ చేసేస్తే 8,850 పడిపోద్ది ఎవ్రీ 1 hourకి 1 రేక్కి. అదే కోల్ టిప్లర్ అయితే ఇంకా డబల్ ద కాస్ట్ 17,700 ఎవ్రీ 1 hourకి. ఒక్కొక్క రేక్కి ఎవ్రీ 1 hourకి అంత కాస్ట్ అవుతుంది. సో అవే క్రోర్స్లోకి వెళ్ళిపోతున్నాయి మనకి అలా డిలే. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 1% ఎస్ఐఓ ఓల్డ్ కనుక మీరు సైజ్ డైర్మో ప్రిపరేషన్ మీరు కనుక ఈల్డ్ పెంచితే కనుక 1%కి 11.54 crore వెరీ గుడ్ అడ్వాంటేజ్. ఎవ్రీ 1% యూ విల్ హ్యావ్ 11.54 crore per annum. సో ఇవి ఇంత మీరు చేసే కొలది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. పైవి రెండునేమో తగ్గించుకోవాలి, కిందదేమో ఈల్డ్ ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇవి జనరల్ అండి అందరికీ, ఆల్ ద పీపుల్, నాట్ ఓన్లీ ఫర్ ఆర్ఎంహెచ్పి. సపోజ్ ఒక వాటర్ ట్యాప్ అలా వదిలేసాం అనుకోండి మనం 1 year పాటు. సో మనకి 1,15,000 ఖర్చు అవుతుంది 1 year ఒక వాటర్ ట్యాప్. అంత లీకేజ్, ఎందుకంటే పైప్ లైన్స్ దగ్గర, వాల్వ్స్ దగ్గర, కప్లింగ్స్ దగ్గర, ఈ జాయింట్స్ దగ్గర లీక్ ఉంటాయి కదా, అవి మనం చూసిన వెంటనే వేరే వాళ్ళ దృష్టి తీసుకురావాలి ఎవరైతే కన్సర్న్ పీపుల్. ఒక ట్యూబ్లైట్ అలా ఉండిపోతే కనుక 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది పవర్ కాస్ట్. ఇది ఓన్లీ పవర్ కాస్ట్ ఎంత. ఏసీ ఆన్ అయిందనుకోండి 93,000 రూపీస్ పర్ ఇయర్ 1 year కాస్ట్. ఒక ఫ్యాన్ కంటిన్యూస్గా ఆన్ అయితే కనుక 3,700 రూపీస్. సిఓ గ్యాస్ మీకు అప్లికబుల్ కాదు. ఒక క్యూబిక్ మీటర్ పర్ అవర్ చొప్పున మనకి 793,000. పిఎఫ్ గ్యాస్ అయితే 10 cubic meter per hour చొప్పున 97,000 రూపీస్ కాస్ట్ అవుతుంది. కంప్రెస్డ్ ఎయిర్ లైన్ లీకేజ్ కనుక అవుతుంటే కనుక అది మీకు 70,000 ఒక 1 year కంటిన్యూస్గా అయిందనుకోండి 10 cubic meter per hour. అలాగే 13 అటా స్టీమ్ కనుక లీక్ అయితే అది ఇట్ కాస్ట్ యూ అగైన్ 5.67 lakh. ఆయిల్ లీకేజ్, నార్మల్ ఆయిల్ వేసుకున్నాం, హైడ్రాలిక్ ఆయిల్స్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. జస్ట్ 1/8 లీటర్ కనుక per hour లీక్ అయితే కనుక అది కూడా more than 1 lakh rupees అండి కాస్ట్. డిఎంఓ ఆక్సిజన్ నైట్రోజన్ లీకేజెస్ అవి కూడా మీకు 2.91 lakh, నియర్లీ 3 lakh rupees 1 year కంటిన్యూస్గా లీక్ అవుతాయి. సిమిలర్లీ డిఎం వాటర్, డీమినరలైజ్డ్ వాటర్ చాలా కాస్ట్లీ. అది కనుక మీకు లీక్ అయితే 1 hour 1 liter per hour చొప్పున 1 లీటర్ లీక్ అవుతుంది చాలా అవర్కి. చుక్క పడినా కూడా 1 లీటర్ అయిపోతుంది. 2 మగ్గులు 1.5 మగ్గులు 21 lakh rupees అండి అది కాస్ట్. వెరీ కాస్ట్లీ డీమినరలైజ్డ్. చిల్డ్ వాటర్ లీకేజ్ 1 liter per hour అది కూడా మీకు 1,60,000 అవుతుంది పర్ ఇయర్. నెక్స్ట్ ఇవి మన సేల్స్ ప్లాన్ సుధాకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేకి జూన్కి వాళ్ళు వేసిన ప్లాన్ ఇంతసేపు మనం వరల్డ్ స్టీల్ సినారియో, నేషనల్ సినారియో, హౌ ఆర్ఐఎన్ఎల్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ 18, 19, 19, 20. ప్రజెంట్ ఇప్పుడున్న కోవిడ్ సందర్భంగా ఎలా సేల్స్ ప్లాన్ చేయాలి ముందు. ఎందుకంటే ఏప్రిల్ నెలలో మనం అమ్మింది ఓన్లీ 86,000 టన్నులు. ఆ 86,000 టన్నుల్లో 86,000లో కూడా 61,000 ఆల్మోస్ట్ ఎక్స్పోర్ట్. అంటే 25,000 మాత్రమే డొమెస్టిక్ అమ్మగలిగాం. ఎందుకు 25,000 అమ్మగలిగాం? మన స్టాక్ యార్డ్స్లో 24 స్టాక్ యార్డ్స్ ఉన్నాయి మనకి. 24 స్టాక్ యార్డ్స్లో కూడా లాజిస్టిక్స్ ఇష్యూస్ మూలాన, ఈ రెడ్ జోన్ ఏరియాస్ మూలాన మన లాజిస్టిక్స్లో మూవ్మెంట్ ఎక్కడ అవటం లేదు. సో కస్టమర్స్ ఆల్సో వాళ్ళకు కూడా లేబర్ ఇష్యూస్ ఉన్న మూలాన వాళ్ళ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయట్లేదు. సో హౌ టు మూవ్ ఫార్వర్డ్. సో ఈ విషయాల మీద మన రీజనల్ మేనేజర్స్ అందరితో కూడా మాట్లాడాము. డొమెస్టిక్లో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఏంటంటే, నిన్నే డైరెక్టర్ కమర్షియల్ కూడా రివ్యూ చేశారు. మనకి ఇచ్చినది ఇమీడియట్గా 1.4 lakhs మినిమం డొమెస్టిక్లో అమ్ముతామని వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం కూడా సేల్స్ ప్లాను టెంటేటివ్గా ఫస్ట్ మేకే మనం పెట్టింది ఏంటంటే ఆల్మోస్ట్ విల్ రీచ్ 1.25 to 1.5 lakhs.
వాళ్ళు ఇప్పుడు రీజనల్ మేనేజర్ ఇచ్చిన పొజిషన్ కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ యాజ్ వాట్ ఎవర్ టార్గెట్ వీ హ్యావ్ సెట్. ఈరోజు చూసుకుంటే కనుక ఈరోజు నిన్నటి వరకు అంటే 11వ తారీఖు వరకు మనం ఆల్మోస్ట్ డొమెస్టిక్లో 25,000 టన్నులు అమ్మాం. అంటే లాస్ట్ మంత్ 25,000 టన్నులు టోటల్ నెలకు అమ్మితే ఆల్రెడీ 11 రోజులు 25,000 టన్నులు అమ్మాయి. ఈ రేట్లో వెళ్ళినా సరే మనం మినిమం 1 lakh పైనే మనకి డొమెస్టిక్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజును చూసుకుంటే ఏప్రిల్ కంటే మన రేట్లు కూడా బాగా తగ్గిపోయాయి. మార్కెట్లో మన రేటుకి ఈ రోజున మళ్ళీ ఇంకా మార్కెట్ లేదు. అందుకని అందరి దగ్గర పైలప్ అయి ఉన్నాయి స్టాక్స్. టాటా వాళ్ళ దగ్గర, సెయిల్ దగ్గర, జేఎస్డబ్ల్యూ, జేఎస్పీలు, మన దగ్గర అంటే ఆల్మోస్ట్ 6 lakhs టన్స్ 7 lakhs టన్స్ ఉంది. కానీ మిగతా వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 1.5 million to 2 million టన్స్ స్టాక్స్ ఆర్ దేర్. సో వాళ్ళు దే కెనాట్ కీప్ క్వైట్, దే విల్ అప్రోచ్ ద సేమ్ కస్టమర్. వాళ్ళు కూడా వెళ్ళి అదే రేట్ ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిపోయి ప్రాజెక్ట్స్లో మన రేట్లు ఆఫర్ చేస్తున్నాం. బట్ ఇన్ జనరల్ మేము చూసింది అబ్జర్వ్ చేసింది ఏంటంటే లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ 1000 నుంచి 1,500 రూపాయలు రేట్ తగ్గిపోయింది ఏప్రిల్ కంటే. అంటే ఏప్రిల్ రేట్ అంటే ఆల్మోస్ట్ మార్చ్ రేట్ అనమాట. మార్చి ఏప్రిల్ మేము సేమ్ రేటే మెయింటైన్ చేసాం. మార్చి ఏప్రిల్ రేట్ కంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కస్టమర్స్ ఆర్ ఆస్కింగ్ మినిమం 1,500 రూపీస్ లెసర్ దెన్ దట్ ప్రైస్. టు కంపీట్ ఇన్ దిస్ వీ హ్యావ్ టు ఆఫర్. సెకండ్, మనకి డొమెస్టిక్లో సేల్స్ బాగా తక్కువ అవుతున్న మూలాన మనం టార్గెట్ ఆర్ ఫోకస్ షిఫ్టెడ్ టు ఎక్స్పోర్ట్. లాస్ట్ ఇయర్ మొత్తం ఏడాది అంతా కలిపి 5 lakhs టన్సే అమ్మాం. ఈ ఏడాది డొమెస్టిక్లో ఈ కండిషన్స్ ఉన్న మూలాన వీ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఎక్స్పోర్ట్ మార్కెట్ అంటే ఈ ఏడాది టార్గెట్ ఏం చేశారంటే మినిమం 1 lakh పర్ మంత్ కన్నా టార్గెట్ పెట్టారు. ఆల్మోస్ట్ 12 lakhs పర్ యానం. ఇనీషియల్గా డొమెస్టిక్ బాగా తక్కువ ఉన్న మూలాన ఇనీషియల్ 3 months ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 1.5 lakhs టన్స్ పర్ మంత్ ఫ్రమ్ మే ఆన్వర్డ్స్. అదేవిధంగా వాళ్ళు టెండర్స్ ఫ్లోట్ చేయడం జరిగింది మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో టెండర్స్ ఫ్లోట్ చేసి ఆల్మోస్ట్ మన సెమీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ మార్కెట్లో వెళుతున్నది ఓన్లీ సెమీస్ అంటే మన SMS 2లో రోల్ చేసే బ్లూమ్స్ మాత్రమే. ఆ బ్లూమ్స్ ఆల్మోస్ట్ మనం 1.5 lakhs టన్స్ ఆల్రెడీ వీ హ్యావ్ బుక్డ్ ఆర్డర్ ఎట్ $352 రేట్లో మనం ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ ఆల్మోస్ట్ 70,000 టన్నులు పోర్టుకు చేరుకుంది. మిగిలిన 80,000 టన్నులు పోర్టుకి చేరాలి ఇంకో 20 రోజుల్లో. ఎందుకంటే ఈ ప్రస్తుతం SMS 2 రేట్ ఆఫ్ ప్రొడక్షన్, రేట్ ఆఫ్ లోడింగ్ చూసుకుంటే 4,000 టన్నులు పర్ డే లోడ్ చేస్తున్నారు. ఆ లెక్కన మనకి 80,000 టన్నులు నెక్స్ట్ 20 రోజుల్లో అయిపోవచ్చు. అయిపోతే కనుక 1.5 lakhs టోటల్ షిప్మెంట్ అయితే మనకి ఆల్మోస్ట్ 450 కోట్లు అమౌంట్ వస్తుంది. ఈరోజు పొద్దునకి మనకి 250 కోట్లు టోటల్ కలెక్షన్ వచ్చింది పేమెంట్. దాంట్లో ఎక్స్పోర్ట్ 160 కోట్లు వస్తే మన డొమెస్టిక్ నుంచి 90 కోట్లు వచ్చింది. మనకి అంబిషియస్ ప్లాన్ ఏంటంటే ఈ నెల అట్లీస్ట్ 900 కోట్లు కలెక్ట్ చేయాలి. 900 కోట్లు ఎలా కలెక్ట్ చేస్తాం? 450 కోట్లు కన్ఫర్మ్డ్ ఆర్డర్ ఎక్స్పోర్ట్స్, ఇంకో 450 కోట్లు డొమెస్టిక్. ఆల్రెడీ మనకు 400 కోట్లు మన కస్టమర్స్ మనకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది 1st మేకి. వాళ్ళతో మాట్లాడి కనీసం దాంట్లో ఒక 50% రికవర్ చేయగలిగితే ఓ 200 కోట్లు వస్తుంది. సో 650 కోట్లు మన సేల్ ఆల్మోస్ట్ 1.25 lakhs అయినా అమ్ముతామని డొమెస్టిక్లో ప్రజెంట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దాని ప్రకారంగా వేసుకున్నా మనకి కనీసం ఇంకొక 250-300 కోట్లు డొమెస్టిక్ సేల్స్ నుంచి మనకి అమౌంట్ రావచ్చు. టోటల్గా ఈ మంత్ మనకి 900 కోట్లు మినిమం టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 900 కోట్లు అచీవ్ అవుతామని అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు జూన్ కూడా వీ హ్యావ్ పుట్ అన్ అంబిషియస్ ప్లాన్. ఎందుకంటే ఈ రోజున మనకి జూన్లో, మేలోనే ఏమవుతుందో తెలియనప్పుడు జూన్లో ప్లాన్ చేయడం అన్నది కూడా కొంచెం అంబిషియస్గా అనిపిస్తుంది. ఈ రోజున మనకి ఇప్పుడున్న సిగ్నల్స్ ప్రకారం ఏమనిపిస్తుంది అంటే మోస్ట్ లైక్లీ ఇంకా రిలాక్సేషన్స్ 17 తర్వాత ఇంకా ఎక్కువ రిలాక్సేషన్స్ ఉండొచ్చు. రిలాక్సేషన్ ఎక్కువ అయ్యేది మనకి మోర్ అండ్ మోర్ ఫ్యాక్టరీస్ విల్ బి ఓపెన్, మోర్ లేబర్ విల్ బి కమింగ్, దే స్టార్ట్ ప్రొడక్షన్, ప్రాజెక్ట్స్ విల్ బి హ్యావింగ్ ఏ లేబర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ దే విల్ స్టార్ట్ అండ్ దే విల్ స్టార్ట్ ప్రొక్యూర్మెంట్ కూడా మొదలవుతుంది. కనుక మనం జూన్లో ఇప్పుడున్న పరిస్థితి కంటే బెటర్గా ఉంటుందని ఊహించి కనీసం ఈ నెలలో మేలో 1,00,000 టన్నులు డొమెస్టిక్ అమ్మినా నెక్స్ట్ మంత్ జూన్లో 150,000 టన్నులు పైనే అమ్ముతామన్నది మా అంబిషన్. సెకండ్ ఏంటంటే ఎక్స్పోర్ట్ సేల్స్ రేపు ఎల్లుండి మనకు ఆర్డర్లు కన్ఫర్మ్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే టెండర్స్ ఆల్రెడీ ఫ్లోట్ చేశారు, రేపు ఎల్లుండి వాళ్ళు కోట్ చేయబోతున్నారు. ఈసారి టెండర్స్లో ఏం చేశారంటే మనకు ఓన్లీ సెమీస్ 1.5 lakhs కాకుండా ఇంకొక 25,000 నుంచి 30,000 ఫినిషింగ్ మెటీరియల్ కూడా పెట్టాం. అంటే మనం రౌండ్స్, వైర్ రాడ్ కోయిల్ కూడా ఎక్స్పోర్ట్లో ట్రై చేయడం మొదలుపెట్టాం. చేస్తే అది కూడా ఏమైనా కోట్ చేయగలిగితే కనుక మన ఎక్స్పోర్ట్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జూన్ నెలలో. టోటల్గా మనం జూన్ నెలలో మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కనీసం 1000 కోట్లు కరెక్షన్. అంటే డొమెస్టిక్ నుంచి ఎక్స్పోర్ట్ నుంచి కనీసం 400 కోట్లు వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తే, డొమెస్టిక్ ప్లస్ అవుట్ స్టాండింగ్ నుంచి కనీసం 600 కోట్లు వచ్చి
మనం 1000 కోట్ల వరకు సంపాదించే అవకాశాలు అయితే జూన్లో ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం ఇక్కడ మర్చిపోకూడదు, 900-1000 కోట్లు మనకి ఏమాత్రం సరిపోవు. మనకి డే అండ్ డే అవుట్ హెల్తీగా ఉండాలి, మన కంపెనీ స్మూత్గా నడవాలి అని అనుకుంటే కనుక మనకి ఈ రోజున 1600 నుంచి 1800 కోట్లు నెలకి రావాలి. అంటే 900-1000 చేస్తారంటే ఆల్రెడీ వీఆర్ బ్యాక్లాగ్ బై అరౌండ్ 800 crores ఎవ్రీ మంత్. అంటే ఈ డబ్బులు ఈ మంత్ కాకపోయినా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో అయినా కొంచెం పుంజుకుని అవి చేయకపోతే కనుక ప్రస్తుతం ఓన్లీ నిలదొక్కుకోవడానికి, ఎందుకంటే మనం వీఆర్ ఇన్ క్యాష్ క్రన్ సిచ్యువేషన్. ఎందుకంటే ఏప్రిల్లో మనం కలెక్ట్ చేసిన టోటల్ అమౌంట్ 500 కోట్లే, ఈ నెల 900, నెక్స్ట్ మంత్ ఒక 1000. కానీ ఈ అమౌంట్ల కంటే ముందు మనకు స్టాట్యూటరీ పేమెంట్ ఆల్రెడీ ఇద్దరు స్లైడ్లో చూశారు కదా, ఆల్రెడీ స్టాట్యూటరీ పేమెంట్ పెండింగ్ అవుట్ స్టాండింగ్ ఆల్మోస్ట్ 3500 కోట్లు ఉన్నాయి మనకి. అవి పేమెంట్లు చేయాలి ఫస్ట్. మనం ఫర్దర్ కోక్ కొనాలంటే మనం పేమెంట్ చేస్తే కానీ నెక్స్ట్ అమౌంట్, నెక్స్ట్ కన్సైన్మెంట్ ఇవ్వనివ్వడు వాడు. ఇవన్నీ చూసుకుని మనం కాస్ట్ రిడక్షన్ చేసుకోవడం అనేది ఒకటైతే, మన రెవెన్యూ జనరేషన్ కోసం అని వేస్ అండ్ మెయిన్స్ వేరే స్ట్రాటజీస్ ఫామ్ చేసుకుని కస్టమర్స్ టైఅప్ చేసుకుని ఇవన్నీ కూడా ఆల్రెడీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే, అన్లెస్ అండ్ అదర్వైజ్ మనకి రెవెన్యూ జనరేషన్ వచ్చి క్యాష్ క్రన్ సిచ్యువేషన్ నుంచి బయటపడి 1800 కోట్లు ఆన్ అండ్ యావరేజ్ మనం సంపాదించిన రోజున మనం సస్టైన్ అన్నట్టు లెక్క. అంతవరకు మనకి థ్రెట్ అయితే ఉంది, కానీ మనకున్న వర్క్ ఫ్లోస్ యొక్క ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం ఎర్లియర్ కూడా. అదేవిధంగా కొనసాగితే డెఫినెట్గా మన నార్మల్ పొజిషన్కి, ఇఫ్ నాట్ టుడే అట్లీస్ట్ బై డిసెంబర్కి నార్మల్సీ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన కంపెనీ కూడా మనందరం కూడా దాంతో కృషి చేసి డిసెంబర్ కల్లా నార్మల్సీ రెస్టోర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడటానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి.